నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం నగరాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు టెండర్ ప్రక్రియ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రామగుండం నగర అభివృద్ధికి అతి తక్కువ సమయంలో TUFADC నుంచి నిధులు మంజూరు చేయించడంతో పాటు టెండర్ ప్రక్రియ మొదలైందన్నారు. మళ్ళీ TUFADC అంటే ఒక బ్యాంక్ లెవెల్ కాంపౌండ్ని ప్రభుత్వం తీసుకొని దాని ద్వారా ఇప్పుడు మన ప్రాంతానికి మొట్టమొదటిగా 100 కోట్లు ఇచ్చిండ్రు. ఆ 100 కోట్లలో ఈరోజు రామగుండానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు గ్రౌండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో మొట్టమొదటిగా మాట ఇచ్చిన మాదిరిగా లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు 4 డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండెకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజ్లు, దాంతోపాటు లైట్లు, వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందనే విషయాన్ని మేము ఇలా చెప్తా ఉన్నాం. దాంతోపాటు అనే భాగంలో మరి అదే నిధులతోటి డివిజన్స్లో 1 నుంచి 50 డివిజన్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న డ్రైనేజ్లు, రోడ్లు, ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదటగా 20 కోట్లు ఈరోజు గ్రౌండ్ అయిన ఒక టెండర్ అయినకి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో, కనెక్టింగ్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఉన్నాయో దానికి గాను 10 కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇలా టెండర్ పిలవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద ట్రైన్ కాలువలు ఉన్నాయి. ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ ట్రైన్ కాలువలు అందరూ పెట్టడానికి ఈరోజు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా టెండర్ వేయడం జరిగిందన్న విషయాన్ని మీకు మరి మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా టెండర్ వేసే దశలో ఇంకా కొన్ని అంశాలు టెండర్ వేసే విషయంలో ఒక 5 కోట్లు వాటర్ సప్లై కూడా చేయడం జరిగింది. ఈరోజు గోదావరిలో కానీ సింగరేణికి కానీ మనకు తాగడానికి నీళ్లు కొరవైనటువంటి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో నీళ్లున్నాయి. ఒక 5 కోట్ల రూపాయలు మంచినీటికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి టెండర్ పిలవడం జరిగింది. అదే మాదిరిగా కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి గతంలో కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేశారు. విలువ కంటే ఎక్కువ విలువిచ్చి కొంత నిధులను దుర్వినియోగం చేశారు. కానీ ఈసారి 2 కోట్లతో దానికి ప్రత్యేకంగా కేటాయించి సరైన ప్రాంతాల్లో జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి, ఒక శుద్ధీకరణ చేయడానికి ఒక 2 కోట్ల రూపాయలు టెండర్ పిలవడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఫ్రూట్ మార్కెట్, మీకు ఒక అంశం తెలియాల్సిన అవసరం ఉంది. ఫ్రూట్ మార్కెట్ అంటే దానికి ఒక ఏర్పాటు చేశారు. గతంలో టెండర్ వచ్చిందని చెప్పి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసి కూడా చేయడం జరిగింది. మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. అది అలా TUFADC ద్వారా మేము నాకు డబ్బు పెడితే 4 కోట్ల రూపాయలు దానికి NOC రాలేదని కట్టాయి. ఎంత నిర్లక్ష్యం అంటే సోదరులారా, అసలు సింగరేణి మనకు ఇచ్చినట్టుగా దాని NOC రాలేదు. క్లియరెన్స్ రాక ల్యాండ్ డిస్ప్యూట్ అని చెప్పి ఆ టెండర్ ఆగిపోయింది. అంటే దీనివల్ల నేను ఎక్కువ మాట్లాడకుండా మన ప్రాంత ప్రజలను అన్ని తెచ్చినాము, అన్ని క్లియర్ అయినా చెప్పి ఎంత మాయ మాటలు చెప్పారో అర్థం కావాలి. ఆ NOC కూడా నిన్న సింగరేణి అధికారులతో మాట్లాడినప్పుడు ఇంకా కుదరలేదు, ఇవ్వలేదని వారు స్పష్టంగా వారి వైఖరి చెప్పడం జరిగింది. సింగరేణి అదే మాదిరిగా కార్పొరేషన్ అధికారుల మీటింగ్లో మరి వారు ఇవాళ 2 రోజులు అది పూర్తి చేస్తే దానికి కూడా టెండర్ దశలో 4 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మరి మీకు తెలియజేస్తా ఉన్నాం. టెండర్ దశలో పెట్టాం. ఈ 2 రోజుల్లో అవి కూడా పూర్తవుతాయని చెప్తా ఉన్నాం. అదే మాదిరిగా మహిళా సంఘాలకి వాళ్ళ బిల్డింగ్స్ కట్టడానికి ఒక 2 కోట్ల రూపాయలు, కొన్ని ప్రాంతాల్లో 15-20 లక్షలతో వారి యొక్క స్వయం ఉపాధి కార్యక్రమాలు, వారికి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పడడానికి 2 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వారి యొక్క బిల్డింగ్స్ కట్టడానికి మరి టెండర్ దశలో ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా
ఇంకొక అంశం స్లాటర్ హౌస్. ఈ యొక్క జిఎఫ్ఐడిసి స్లాటర్ హౌస్ కూడా పెట్టడం జరిగింది. స్లాటర్ హౌస్ కూడా అక్కడ నుండి డిస్ప్యూట్ క్రియేట్ కావడం వల్ల టెక్నికల్ క్లియరెన్స్ లేని వల్ల అది కూడా ఆగింది. అది నిన్న టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చినాం. మల్కాపూర్ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలలో దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి దానికి 3 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఎవరైనా ఇబ్బందులు కాకుండా అనేక మంది చెప్తా ఉన్న దాన్ని శాశ్వతంగా దాని యొక్క పరిష్కారానికి తెరదించే కార్యక్రమానికి మరి 3 కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగిందనే విషయాన్ని చెప్తా ఉన్నాం. తర్వాత సెంట్రల్ లైటింగ్ మెయిన్ కార్పొరేషన్లో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ 10 కోట్ల రూపాయలు ఒక సెంట్రల్ లైటింగ్కి మేము ఏర్పాటు చేశాం. దాంతోపాటు మీకు సింగరేణి ద్వారా మరి సింగరేణి సిఎండి గారితో మాట్లాడి మేము నిన్న మొన్న ఈ యొక్క 15 రోజుల కాలంలో దాదాపుగా నిరంతరం మరి మినిస్టర్ గారితో ముఖ్యమంత్రి గారితో అదే మాదిరిగా శ్రీధర్ బాబు గారు వారిని తీసుకొని జరిగిన చర్చల్లో ఈ ప్రాంతానికి గత 2 దశాబ్దాలుగా నష్టం జరుగుతా ఉంది. సింగరేణి నిధులు డిఎంఎఫ్టి నిధులు కావచ్చు, మన 60% దాదాపుగా సింగరేణి క్వార్టర్స్, సింగరేణి లైన్స్, సింగరేణి వాటర్, సింగరేణి కార్మికుడు, దాని తర్వాత ఎన్టీపీసీ ఇతర కార్మిక వ్యవస్థ. ఈ ప్రాంతంలో ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నా గత 50 సంవత్సరాలుగా పూర్తిగా మనం నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాం. గతంలో ఈ రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఈ ప్రాంతానికి సిటీగా పేరుండేది. 5 లక్షల జనాభా ఉన్నది కాస్త 2.5-3 లక్షలకు మాత్రం కుదించకపోతా ఉన్నది. దినదినం ఈ నగరం చిన్నగా అవుతా ఉంది. ఈ నగరం పాడుపడతా ఉంది. ఈ నగరానికి అత్యద్భుతంగా కార్మికులకు కర్షకులకు తాను అండగా ఉంటానని బసంత్ నగర్ కార్మిక నేత కౌశిక హరి అన్నారు. ఆదివారం అంతర్గాం మండల బీఆర్ఎస్ నాయకుడు బానోత్ తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ఇటీవల కౌశిక హరి బసంత్ నగర్ కేశవరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సన్మానించారు. సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ కార్మిక కుటుంబంలో పుట్టిన తాను కార్మికులకు అండగా ఉంటానని ఏనాడు అనుకోలేదని, కానీ బసంత్ నగర్ ఎన్టీపీసీ లారీ కార్మిక సంఘం తదితర సంఘాలకు ఎన్నుకున్నారన్నారు. తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి నాయకునికి రాబోయే కాలంలో కౌశిక హరన్న అండగా ఉంటాడని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నేను రాజకీయంగా వాస్తవానికి చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చన్న. వాస్తవానికి పోలీసులు కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలోలు కావచ్చు, రూలింగ్లో ఉన్న పార్టీలోలు కావచ్చు, కేసులు పెట్టుకోవడం సహజమే. దాన్ని మేము కాదనట్లేదు. తప్పు జరిగితే తప్పకుండా కేసులు పెట్టాల్సిందే. శిక్ష లేకపోతే ఎటువంటి కేసులు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు కానీ, అక్కడ మామూలు రైతులు కానీ, యువకులు కానీ, అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులు కానీ, ఆటోలు కానీ, కిరాణం కానీ, ఛాయ్ దుకాణం వాళ్ళు ప్రతి ఒక్కరి నోట అరణ గెలవాలి ఈసారి అని. అరణ గెలిచే క్రమంలో అక్కడ అన్ని పార్టీలు కూడా మళ్ళీ పని చేసినాయి. అట్లా కూడా ఏం లేదు. కొన్ని పార్టీలు డిప్యూటీసీ గారు మన కార్మిక నాయకుడికి సర్పంచ్ గారు మా ఊరికి కొత్త అంటే ఫస్ట్ మా కొంచెం వెళ్తే ఫోటో మాత్రం కొంచెం వెళ్తే ఫోటో మాత్రం అందరు కూడా ఆగాలి. అందరు కూడా ఎవరు వెళ్ళట్టు 35,000 కాదు కేజీ. వాళ్ళకి ప్రమోషన్ పాలసీలు నంబర్ తగ్గిపోయింది, రేటు పెరిగిపోయింది. సో అప్పుడేమైంది, కార్మికులకు నేను ఎప్పుడు కూడా రూపాయి వంచకుండానే ఆడ పోటీ చేసిన. నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే 2 సార్లు చేసినా రూపాయి వంచలే, జెడ్పీటీసీ అక్కడ చేసినాం రూపాయి వంచలే, మా కార్పొరేటర్ 2 సార్లు చేసినాం రూపాయి వంచలే. అది ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. అలా కార్మికుల కోసం అంటే నేనే పైసలు ఇచ్చి నేనే వాళ్ళకి పనిచేసుడు అనేది అవుతుందానే?
నేనే 5,000 ఇచ్చి నీకు మళ్ళీ నేను రోజుకు 70-80 రూపాయలు రేటు పెంచుతా అనేది అంటే ఎన్నో దోపిడీ అయితేనే మనం ఇస్తాం. వాళ్ళు అదే పని చేసుకున్నారు, ఈతాకేసారు, తాటాకు తీసుకున్నారు. మా వాళ్ళకి అర్థమైంది, కడుపు కాలింది. అప్పుడు మొన్నటిసారి పోతే నాకు పోయేటప్పుడే పెద్ద నీరాజనం పట్టిరు. నువ్వు చేసిందే అన్నా, నువ్వు పెట్టిందే అన్నామన్నా అంటే కారట్స్ చేసినాం. అలా నువ్వు అంటే ఒకప్పుడు ఉట్టిగానే వచ్చిపోయేటోళ్ళు పనికి. 600 మందికి వాళ్ళకు రెగ్యులర్ నౌకరీ చేసింది అప్పుడు ఫస్ట్ 2008-9లో. అవన్నీ అంటే రెగ్యులర్ చేసినాం, అందరికి రేట్లు పెంచినాం, అందరినీ ప్రమోషన్ పాలసీ తీసుకొచ్చినాం. ప్రతిదీ మనదే ఉన్నది ఆడ. ఈ 10 ఏళ్ల కాలం మునిగిపోయారు. వాళ్ళు చేసేదే 30 ఏళ్ళు. 30 ఏళ్ళ 10 ఏళ్ళు మొత్తం మునిగినాక ఇంకేముంటుంది? సగం జీవితం అయిపోయింది. వాళ్ళు నష్టపోయారు సగం జీవితం. సపోజ్ ఇక్కడ గ్రామ పంచాయతీలో ఒకసారి సర్పంచ్ గెలిచినా గెలవకున్నా, రోడ్డు అడ్డా పడకున్నా కానీ ఒకసారి నడుస్తుంది. కానీ అక్కడ అట్లా కాదు. ఒక్కసారి రేటు రాకపోతే ఒక రేటు నెలకు 3,000 రూపాయలు ఇంపాక్ట్ చూపెడుతుంది. అట్లా 7-8 ఏళ్ళు తప్పిపోయింది అనుకో, ఎన్ని లక్షలలో పోతుంది. అది అర్థమై వాళ్ళు అక్కడ నీరాజనం పట్టిరు, గెలిపించారు. గెలిపించే క్రమంలో 3 జాగాలలో అది చుట్టూ 4 ఎమ్మెల్యేలు. ఇక ఉండేటోళ్ళు అటోళ్ళు ఇటోళ్ళు అంతా వచ్చి ఇటే ఉంటారు. కానీ ఈ మన అక్కడ 5 గ్రామాలు, పెద్దపల్లి 5 గ్రామ పంచాయతీలు, అప్పనపేట, అందులపల్లి, రాగినాడు, బ్రాహ్మణపల్లి, కురుమపల్లి. ఇటు సైడ్ ఏమో మంత్రి గారి దాంట్లోనేమో 4-5 ఉన్నాయి, ఇటేమో 8 ఉంటాయి గ్రామ పంచాయతీలు. ఈ 800 ఓట్లకు ఇంత పైరవి. దానికి ఏం చేసారు? అది వరదాకా కాము ఉన్నారు. ఇక 3 రోజులకెళ్ళి చాలు చేసారు. ఇది ఓడిపోతే బీఆర్ఎస్ అయినా గెలిచినట్టు అవుతుంది, కాంగ్రెస్ ఓడిపోయినట్టు అవుతుంది అని ఇక ఇచ్చేల వీటి బెదిరింపులు. ఇంకా లాస్ట్ రోజు ఏం చేసారు? రాత్రి ఇచ్చిన పైసలు సరిపోతలేవు, ఆంతలేవు అని, అవి చెల్తలేవు అని పొద్దున మళ్ళా 9 గంటలకి 5,000, 6,000 ఇచ్చుడు. అధికారులు అంతా ఆలకే వత్తాసు, లోపల అధికారులు, బయట అధికారులు. ఇంత ఇబ్బంది పెట్టినా కానీ ఇక అడికి కార్మికులు మంచి పెద్ద ఎత్తున మనకు గెలిపించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకనగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన వ్యవసాయాన్ని పండగ చేయడమే కాంగ్రెస్ విధానమని, వ్యవసాయాన్ని దండగ కాకుండా పండగ చేయాలనే లక్ష్యంతో 2022 మే 6న వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీని 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేస్తానని నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ సభలో అనౌన్స్ చేసినప్పటి సందర్భంలో రైతులకు రుణమాఫీ చేయడమే పరమావధిగా, రైతు సంక్షేమమే పరమావధిగా నిన్న జరిగిన కేబినెట్ లో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ హయాంలో గత 10 ఏళ్ల కాలంలో 4 విడతలుగా రుణమాఫీ చేసిన పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాకపోవడం శోచనీయం. కానీ వ్యవసాయాన్ని దండగా కాకుండా పండగలా మార్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేడు రైతులకు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని కరాఖండిగా చెప్పిన తరుణంలో వాటి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడం హర్షణీయమని, ఇట్టి వార్త రైతాంగానికి మంచి శుభపరిణామమని తెలియజేస్తున్నాం. రైతు రుణమాఫీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి జిల్లా రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటును గతంలో అందించి నా ఘనత కాంగ్రెస్ దేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతుల కోసం, సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు అండదండంగా ఉంటాదనడానికి నిన్నటి కేబినెట్ సమావేశమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ వివిధ పరిశ్రమల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు దశాబ్దాలుగా కనీస వేతనాలు ఇవ్వడం లేదని, గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మరి కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే విషయంలో ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఇవాళ కార్మిక వర్గం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైనటువంటి హక్కులు లేవు, మరి పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సమస్యలతోటి మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా ఎన్ని పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మరి తప్పుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలను కొనసాగిస్తూ మరి కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ కార్మికులకు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేసి అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందో ఇవాళ కార్మికులను కట్టుబానిసలు చేసే ఈ 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనకు చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న సింగరేణిలో యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా కనీసం సింగరేణి యాజమాన్యం చాలా మొండిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ పని స్థలాల్లో వాళ్ళకు భద్రత అనే పరిస్థితిలో ఇలా ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సీఎంపీఎఫ్ కానీ వాళ్ళకు హాస్పిటల్ బుక్కులు కానీ వాళ్ళకి ఉంది. ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 5 జీవోలు 2 సంవత్సరాల కింద తీసినప్పటికీ కూడా ఇలా 22వ జీవోలు కనుక ఇలా గెజెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కనుక చేస్తే 2,35,000 మంది ఇలా పొందుతారు. కానీ గత ప్రభుత్వం అయితే కోరికట్టు ఇలా కాంగ్రెస్ అయినటువంటి 6 నెలల కాలం వచ్చినప్పటికీ జీవోలు అమలు చేయని పరిస్థితి ఉంది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే శిఖరం రోజున కూడా ఇలా 4 లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం సంతకం పెట్టిన పరిస్థితి ఉంది. అందుకే భారత కార్మిక సంఘాల ఐఎఫ్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి అన్నలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డీఓ బి గంగయ్యలతో కలిసి పాల్గొని ప్రజల ఆర్జీలను స్వీకరించారు.
వీళ్ళందరూ ఉంటారు. మిగతా వాళ్ళు యూ కెన్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అండ్ అవైలబుల్గా ఉండండి. ఏమైనా ఉంటే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. యూ కెన్ క్యారీ ఆన్. ఈ నేను చెప్పిన 4-5 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్లస్ సర్వే డిపార్ట్మెంట్. ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే దరఖాస్తుదారులకు ప్రతి సోమవారం మధ్యాహ్నం ఉచితంగా భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఉచిత భోజన సౌకర్యాన్ని అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి ప్రారంభించారు. ఇంకా ముందుకు ఇంకా ప్రేమ పోతుంటుంది. వాళ్ళకి భోజనం చేయక వస్తారంట. జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు పెద్దపల్లిలో ఉన్న లయన్స్ క్లబ్ అందరూ కలిసి వాళ్ళందరికీ భోజనం అందించే కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేసుకున్నాం.
అన్నదానం మహాదానం అని చెప్పి అని చెప్తా ఉంటాం. అందుకని ప్రజావంలో ఎండలు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, చక్కగా మంచి సమయానికి భోజనం అందించాలని చెప్పి మంచి నాణ్యత కలిగిన భోజనాన్ని ఈరోజు మనకు లయన్స్ క్లబ్స్ అందిస్తూ ఉన్నారు. అన్నము, 2 రకాల కూరలు, సాంబార్తో కూడిన భోజనం అందిస్తూ ఉంది. ఇది ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రజావానికి వచ్చే పిటిషన్దారులందరికీ కూడా ఈ భోజనం అందించే కార్యక్రమం జిల్లా యంత్రాంగం మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతా ఉంది. జిల్లా కలెక్టర్ గారి పిలుపుకి స్పందించి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ, ముఖ్యంగా గణేశ్వరరావు గారికి, డెప్యూటీ గారికి, రాజగోపాల్ గారికి, ఈరోజు దాకా గణేశ్వరరావు గారికి అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తెలియజేస్తాము. ఈ కార్యక్రమం సోమవారం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాము. ఓకే. తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను ఐఎన్టీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ యూనియన్ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి చెప్పారు. సింగరేణి బచావో నినాదంతో ఐఎన్టీయూసీ ముందుకు సాగుతుందని ప్రకటించారు. సోమవారం గోదావరి ఖనిలోని జనక్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మపురి మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో ఎంఎండీఆర్ యాక్ట్కు మద్దతు పలికిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై నిందారోపణలు చేయడం సరైంది కాదని ఖండించారు. ఎంఎండీఆర్ యాక్టును వెంటనే ఇంపోజ్ చేయకుండా ఈ తెలంగాణ ప్రాంతం మీద కిషన్ రెడ్డికి కానీ మన బీజేపీ ప్రభుత్వం కానీ ప్రేమ ఉంటే దాని అనుబంధ సంస్థ బిఎంఎస్కు మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సర్పండ వర్ణాలు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని, ఈ రాష్ట్రం మాకు కావాలి, మన ఉద్యోగాలు మాకే రావాలి, నీళ్లు నిధులు నియామకాలను ఏ విధంగా కొట్లాడినామో ఇవాళ ఈ బొగ్గు పరిశ్రమను దక్కించుకోవాలని అంటే అదే స్ఫూర్తితోని అన్ని పార్టీలు సిద్ధాంతాలు జెండాలు పక్కన పెట్టి మరి ఈ ఎంఎండీఆర్ యాక్ట్ మీద కొట్టి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద యూనియన్ల మీద ఉన్నదని నేను ఈ సందర్భంగా మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాను. ఆనాడు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేసిన పుణ్యమే ఇవాళ ఈ ఇంత స్థాయికి కార్మిక వర్గం అంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏంటి చెప్తా ఉంది చిన్న చిత్క పల్లలు మా జనక్ ప్రసాద్ గారు ఏదో 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసింది పోడోలో పోదులు ఇచ్చిందని ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. మేము దాని సవాల్ విసిరిన అన్ని వాయిదాలు ఇప్పుడు 2-3 రోజులు చెప్తా ఉన్నా. మీకు తెలుసు, మీరు మాకన్నా తెలివి కలవాళ్ళు. 2019 డిసెంబర్ నెలలో మనకు కరోనా వచ్చింది. విపరీతమైన జనాలు, కార్మికులు, ప్రజలు ఈ ఇంటికి ఆ ఇంటికి పోయేది, ఆ ఇంటికి ఈ ఇంటికి పోయేది, పిల్ల చనిపోయినా తండ్రి చనిపోయినా చూసే పరిస్థితి లేదు. వాడలకు కంపలు పెట్టింది, మీకు తెలుసు, ఫినిషింగ్లు కూడా వేసిండ్రు. ఆ పరిస్థితులలో మన కార్మికులు పిట్టలా రాలిపోయిండ్రు. టూయింగ్ లైన్ కొన్ని మైళ్ళు వాళ్ళే లాక్డౌన్లు వేసుకున్నారు. తద్వారా ఓపెన్ కాస్ట్ బంద్ అయిపోయినాయి. మెడికల్ బోర్డు బంద్ అయింది, అపార్ట్మెంట్లు బంద్ అయినాయి, ఆఫీసులు బంద్ అయినాయి. మళ్ళీ 2001 తర్వాత కొంత మనం వెసులుబాటుకు వచ్చింది. కారణం ఏంది అని అంటే మా పెద్దలు జనక్ ప్రసాద్ గారు ఆయన కార్మికుల ఉన్న ప్రేమతోని మమ్మల్ని వెంబడే పిలిపించి మరి ఈ పరిస్థితి ఏంది, మనం రేపు ఈ కార్మికులు లేని సింగరేణి ఎట్లా చూద్దాం, ఈ సింగరేణి రేపు ఎట్లా నడుతుంది, దీని పరిస్థితి ఏందని మా కోర్ కంపెనీ ముంగట ఏడ్చిండు పాపం. నేను చెప్పకూడదు కదా. మరి ఏంది సార్ అని అంటే
మాకు కూడా మేము రసూల్పల్లి పోదామంటే ఈ గోదావరి కాడ పోలీసు వాళ్ళు అడ్డం వేసిళ్ళు. మీకు ఇప్పుడు కరోనా అప్పుడు మీకు తెలుసు. అయినా పర్మిషన్ సిపి దగ్గర తీసుకొని మేము వెళ్ళినాం. దూరం పాటించి అన్నం కూడా లేదు. ఒక హోటల్లో అన్నం ఇస్తే అన్నం టైం తెచ్చిపోయే టైంలో ఆ హోటల్లోని కరోనా వచ్చిందని చెప్పి మదర్ ప్రామిస్ చెప్పి అన్నం కూడా లేదు. ఈ కార్మికులకు న్యాయం జరుగుతుంది. ఈ కరోనాకు మందులు, బెడ్లు, పీపీ కిట్లు, వ్యాక్సిన్లు, మరి హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని బెడ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవన్నిటికీ వ్యాక్సినేషన్, శానిటేషన్స్ అన్నీ సప్లై చేయాలి అని మేము చెప్తే ఆయన వెంటనే అప్పుడే వెళ్ళి సీఎం డాక్టర్ శ్రీధర్ గారిని ఒప్పించి 40 కోట్ల రూపాయలు పెట్టడం మూలాన ఆ రోజు మనం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ బతికినాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీనికి లింకు 35 to 40 years ఒక ఏజ్ గ్రూప్ దానికి సంబంధం ఉన్నది. కారణం ఏంటంటే ఆ 3 సంవత్సరాలు అంత ముందైన మెడికల్ వాళ్ళ డిపెండెంట్ పిల్లలు, ఇక్కడ ఉన్న మెడికల్ ఆగిపోయింది, వాళ్ళ వయసు పెరిగిపోయింది. మేము ఏప్రిల్ 2022 19వ తారీఖు నాడు అగ్రిమెంట్ చేసినాము. అయ్యా ఈ వీళ్ళ పిల్లలకు వన్ టైం మేజర్గా మీరు ఇవ్వాలి వాళ్ళకు ఏదైతే ఉద్యోగాలు అంటే కంపెనీ అగ్రిమెంట్ చేసింది కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, పట్టుబట్టి ప్రేమ్సాగర్ రావు గారు, శ్రీధర్ బాబు గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, వీళ్ళందరినీ జనప్రసాద్ గారు మా బృందం తీసుకెళ్ళి సీఎం దగ్గర ఒత్తిడి తెప్పించాం. అయ్యా మీరు ఎట్లయినా ఇవ్వాలా, మనకు సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్నది కానీ ఎగబెట్టే పరిస్థితి ఉన్నది. ఆ పిల్లలందరికీ 300 కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని మేము చెప్పడం మూలాన ఆ రోజు రాజ్యాంగ నిర్మాత మన సచివాలయం పక్కన 121 అడుగుల విగ్రహం దగ్గర ఆయన ప్రకటింపజేసినామని మనం చేస్తూ ఉన్నాం. దీనిలో ఏటీసీ కానీ ఇంకే పార్టీ కానీ లేదు. ఆనాడు మేము కేవలం వాళ్ళని గిఫ్ట్గా వెళ్తే సమస్య బాబు మరి ఈయన కూనమనేని సాంబశివరావు, సీతారామయ్యను పిలిచి అందరం కలిసి సీఎం గారికి సన్మానం చేసినాం. అదే రోజు జూనియర్ అసిస్టెంట్ పెయింటింగ్ కార్మిక టాస్క్ భవనం ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాల్ని ఆకస్మికంగా సందర్శించి టాస్క్ భవనం ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. పెద్దపల్లి టాస్క్ భవన ఆధునీకరణ పనులను సొంతం పరిశీలించిన కలెక్టర్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో భాగంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమం చేపట్టినందుకు రైతుల పక్షాన మంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వడ్డూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిన విధంగా 6 హామీలలో భాగంగా మన రైతు కుటుంబాలకు 2 లక్షల లోపు రుణం ఎవరు తీసుకున్నా వాళ్ళకు పూర్తిగా మాఫీ ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంత స్పీడ్గా నిర్ణయం తీసుకొని రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఈ రోజు నుండి అమలు అవుతుందని హామీ ఇవ్వడం జరిగింది.
దీనికి దాదాపు 37,000 కోట్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో సన్నకారు చిన్నకారు రైతులందరికీ ఎంతో ఉపయోగంగా ఉపశమనంగా రైతులందరికీ ఉపశమనం జరుగుతుంది. దీనిని ప్రతి ఒక్క రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విడతల వారీగా కనీసం మిత్తి డబ్బులు కూడా రాకుండా మాఫీ జరిగింది. కానీ అట్లా జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని చేయడం నిజంగా హర్షించదగిన విషయము. ఇది అందరికీ రైతుల పక్షాన మరియు మా కాంగ్రెస్ పార్టీ బుగ్గరం మండల పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం ఈరోజు మన చిత్రపటానికి, మన సీఎం గారి మరియు మా ఎమ్మెల్యే గారి చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. లబ్ధిదారులందరికీ అందరి తరఫున మరియు మా కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరఫున, మా మండల రైతులు కుటుంబాల తరఫున సీఎం గారికి, మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na